డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉందో చూడండి. చైనాకు సంబంధించిన BYD అనబడే కంపెనీ వీళ్ళు మెగా ఇంజనీర్స్తో కలిసి కొత్తగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టాలని అనుకున్నారు. దీనికోసము $1 బిలియన్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్గా కూడా వీళ్ళు రెడీ చేసుకున్నారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది. సో మొన్న మీకు బ్రిక్స్ సబ్మిట్లో మీకు అజిత్ దోవెల్ గారిని చైనా ఫారిన్ మినిస్టర్ అడుగుతున్నాడు, మేమేమైనా మీ శత్రువులమా, ఎందుకు మమ్మల్ని ఇలా చూస్తున్నారు, మమ్మల్ని ఎందుకు మీరు భారత్లో రానివ్వడం లేదు, ఇంతలా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఇది చైనా ఫారిన్ మినిస్టర్ అజిత్ దోవెల్ గారిని ఉద్దేశించి అడిగిన ప్రశ్న. సో అజిత్ దోవెల్ గారు లాంటి అధికారితో మీరు ఇలా మాట్లాడారు అనుకోండి, ఆన్సర్ ఎలా ఉంటుంది. సో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూద్దామా అని చెప్పి ఈయన చెప్తాడు అంటే చైనాకు ఇండియాకు మధ్య ఏం జరిగిందన్న వివరాలు చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2010 నుంచి మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, BSNL అంటారు, అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇది ఒక గవర్నమెంట్కు సంబంధించిన టెలికాం కంపెనీ. అంటే ఇండియా గవర్నమెంట్ చైనా కంపెనీ ఎవరు ZTE అలాగే హూవే అనబడే 2 కంపెనీస్ వీళ్ళని ఇండియాలోకి రండి, ఇక్కడ మీరు వ్యాపారము చేసుకోండి అని చెప్పి మనము ఇన్వైట్ చేస్తాం. అంతకుముందు మీరు గమనించారనుకోండి, నోకియా అంటాం, అలాగే ఎరిక్సన్ లాంటి మీకు యూరోప్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఇండియాలో ఈ మొబైల్ నెట్వర్క్ని ఆపరేట్ చేసేవాళ్ళు. కానీ 2010 నుంచి సీన్ టోటల్గా రివర్స్. అంటే ఎక్కడో ఎవరికో ఈ చైనా కంపెనీలు విపరీతంగా లంచాలు ఇచ్చి మేము ఇండియాకు రాబోతున్నాము, ఒరే మా డబ్బులు మాకు పడే, ఇండియాలో నువ్వు ఏమైనా చేసుకో, మేమైతే అడగమని చెప్పి వీళ్ళు కూడా, ఈ పాలకులు కూడా చెప్పారు. సో వచ్చిన వాళ్ళు వితిన్ 2 to 3 years మీరు గమనించారనుకోండి, ఈ నోకియా ఎరిక్సన్ అనబడే సంస్థలు ఇండియాలో లేకుండా చేసేసారు. ఇప్పుడు ఇవాళ మీరు వెళ్ళి ఎరిక్సన్ ఫోన్లు కొనాలి అంటే ఎక్కడో వెతకాలి. కానీ చైనా ఫోన్లు ప్రతి ఒక్క వీధికి వీళ్ళ షోరూమ్లు ఉంటాయి. ఒక మొబైల్ ఫోన్సా అంటే కాదండి, నెట్వర్క్ పరికరాలు, అలాగే మీకు వైర్లెస్ బ్రాడ్బ్యాండ్, వైర్డ్ బ్రాడ్బ్యాండ్ ఎక్కడ చూసినా కూడా చైనా కంపెనీలే మీకు కనిపిస్తాయి. ఒకానొక సందర్భంలో భారతదేశంలో 84% చైనా యొక్క ఇలాగే టెలికాం ఇండస్ట్రీ ఆధిపత్యము, డామినేషనే ఉంది. యూరోప్కి సంబంధించిన కంపెనీలు ఇక మీదట మేము భారత్లో వ్యాపారం చేయలేము, చైనా వాడిస్తున్న ఇంత చవక ధరకు ఈ ఫోన్లు, స్పేర్ పార్ట్స్, ఈ నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి చైనా డామినేషన్ ఇండియాలో ఇంతలాగా ఉంది అంటే 2012లో ఒక వార్త, ఆస్ట్రేలియన్ ప్రభుత్వము ఒక విషయాన్ని చెప్పింది. ఏమిటి అంటే చైనాకు సంబంధించిన ZTE హూవే అనబడే కంపెనీస్ మా డేటాను చోరీ చేస్తున్నారు, మా టెలికాం ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీల నెట్వర్క్ను వీళ్ళు హ్యాక్ చేస్తున్నారు. మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు హ్యాక్ చేస్తే ఏం జరుగుతుందండి అంటే, ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇండియాలో కూర్చొని ఉన్నారండి, మీరు మీ సిస్టమ్స్ ముందు వర్క్ చేస్తున్నారు. అది ఒక ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ అనండి, లేదా ఫైబర్ నెట్ అనండి, ఏ నెట్వర్క్ అయినా అవ్వచ్చు. సడన్గా ఈ నెట్వర్క్ ఆగిపోతే చైనా వాడు మీ సిస్టమ్స్ని హ్యాక్ చేస్తే, పూర్తిగా వాడు దాన్ని ఆపేస్తే మీ కంపెనీకి వేల కోట్ల నష్టం. మీరు ఒక్కళ్ళు మీ ఇంట్లో కూర్చొని పని చేస్తున్నారు అనుకుంటారు, ఒక 10,000 మంది వరల్డ్ వైడ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ సిస్టమ్స్ని చైనా వాడు హ్యాక్ చేయగలడు, ఆ సిస్టమ్స్ పని చేయనివ్వకుండా వాడు ఆపగలడు. సో అలాంటి ఒక ఫెసిలిటీ మనమే ఇచ్చాం. 2012 తర్వాత మన ప్రభుత్వం గమనించింది ఏంటంటే, చైనా వాడు ఇండియా యొక్క BSNL అనబడే ఈ నెట్వర్క్ని కూడా హ్యాక్ చేశాడు. అప్పుడు పరిస్థితి ఏంటంటే లిటరల్గా మనం అలౌ చేసాం, నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో ఈ దేశంలో అని చెప్పి మనము అలౌ చేసాం. సో 2014 తర్వాత మనం ఏం చేసాము అంటే, ఈ 5G టెక్నాలజీ ఇండియాలోకి రాబోతుంది, ఈ హూవే అనండి అలాగే ZTE అనబడే ఈ సంస్థలు నాట్ రిలయబుల్ సోర్స్ అని చెప్పేసి మనము క్లియర్గా చెప్పేసాం. అంటే వీళ్ళు మన డేటాను చోరీ చేస్తున్నారు అని చెప్పేసి మనం ఆ రోజే వీళ్ళ మీద బ్రేక్స్ వేసాం. ఏంటది? ట్రస్టెడ్ టెలికాం రూల్ అంటారు. ట్రస్టెడ్ టెలికాం రూల్ అంటే ఏ సంస్థ ఇండియాలోకి వచ్చి పని చేస్తుందో వాళ్ళపై మాకు నమ్మకం ఉండాలి,
అలాంటప్పుడు ZTE అనండి, అలాగే హూవే అనండి, వీళ్ళను మనం ఈ లిస్ట్ నుంచి తీసేసాం. అంటే వీళ్ళు ట్రస్టెడ్ కంపెనీ కాదు అని చెప్పి క్లియర్గా మనం చెప్పాం. ఈ దెబ్బ ఎలా తగిలిందంటే గాల్వాన్ వ్యాలీ తరువాత చూసుకోండి, గాల్వాన్ వ్యాలీ తరువాత భారతదేశం యొక్క పగా ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందంటే దీని తరువాత మనం ఈ ట్రస్టెడ్ టెలికాం కంపెనీ అనే ట్యాగ్ని తీసేసామంటున్నాం. చూసారా, ఇండియా వైపు నుంచి క్యాంపెయిన్ ఎంతలా జరిగింది అంటే వరల్డ్ వైడ్ చైనా కంపెనీస్ హూవే అనండి, ZTE అండి, వీళ్ళను నమ్మకుండా ప్రపంచమంతా కూడా ముఖ్యంగా 5G టెక్నాలజీలో ఎవరు కూడా వీళ్ళని నమ్మడం లేదు. సో అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా కలిసి 5G నెట్వర్క్ను డెవలప్ చేద్దాం అనుకుంటున్నామే తప్ప చైనా వాడు ఇండియాలోకి రాకూడదు, ఇండియాలోకి కాదండి ప్రపంచంలోనే వీడు కనపడకూడదని చెప్పి మనము చాలా పెద్ద లెవెల్లో ఒక ప్రాపగాండా మొదలుపెట్టాం. సో ఇప్పుడు చైనా వాడికి ఏంటంటే ఇండియా ఒక వాస్ట్ మార్కెట్, వాడు కొన్ని వేల కోట్లు ఇండియాలోనే సంపాదించాడు, చోరీ చేశాడు. మీకు ఎక్కడ పడితే అక్కడ చైనాకు సంబంధించిన పరికరాలే కనిపిస్తాయి. ఇవాళ మీరు ఒక మొబైల్ ఫోన్ అన్నారంటే ఫోన్ అండి, ప్లస్ మీకు నెట్వర్క్ టవర్లు ఉంటాయి చూసారు, టవర్లు, అందులో అమర్చే పరికరాలు, రిసీవర్స్, ఇవన్నీ కూడా చైనాకు సంబంధించినవే. అంతలాగా వాడు ఇండియాలో మీకు ఎక్కడ పడితే అక్కడ వాడి డామినేషన్, వాడి ఆధిపత్యం ఆక్రమించేసుకున్నాడు. సో ఈరోజు ఇండియా వాడిని ఆపింది, వద్దురా నువ్వు ఇండియాలోకి రాకు అని చెప్పినప్పుడు వాడు ఇవాళ ఇండియా మార్కెట్ను వదులుకునే పరిస్థితే లేదు. ఇండియాను వదులుకుంటే చైనా సర్వనాశనం. ఆల్రెడీ చూడండి, షాంఘాయ్ ట్రేడ్ ఫేర్ అని చెప్పి జరుగుతుంది. విదేశాలకు సంబంధించిన ఏ కంపెనీలు మీకు అక్కడికి వెళ్ళడం లేదు. అంటే ఇది చైనాకు వెళ్ళడమే లేదు. చైనాను ప్రతి ఒక్క దేశము కూడా ఒక థ్రెట్లా చూస్తుంది. వీడు న్యాయమైన వాడు కాదు, వీడు ఒక ధర్మబద్ధమైన వ్యాపారము చెయ్యడు, వీడు మన దేశానికి నష్టము కలిగిస్తాడు. ప్రతి ఒక్క దేశము కూడా ఇవాళ రియలైజ్ అవ్వడముతో చైనా గతి లేక భారతదేశమా నన్ని శత్రువులా చూడకు, దయచేసి మమ్మల్ని నీ దేశానికి వచ్చి వ్యాపారము చెయ్యనివ్వు. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి ఇంకా కూడా ఓపో, వివో లాంటి షోరూమ్లు ఉన్నాయి కదండి అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చైనా ఒక మెయిన్ ప్లేయర్ కాబట్టి వాడిని టోటల్గా మనము రిజెక్ట్ చేయలేం. కాబట్టి ఇండైరెక్ట్గా మనం వాడిని రిజెక్ట్ చేసే పనిలో ఉన్నాం. కానీ ఇవాళ వాడు ఏం చేస్తున్నాడు, వోడాఫోన్, ఐడియా, సో వీళ్ళు ఇవాళ మెర్జ్ అయిపోయారు. సో ఇంటిగ్రేషన్ చెయ్యాలి అంటే చైనాకు సంబంధించిన కంపెనీస్ హూవే, ZTE వీళ్ళే అప్పుడు ఆ టైంలో ఆ టవర్లు అమర్చారు, ఆ పరికరాలు వాళ్లే సప్లై చేశారు. మరి ఇవాళ మేము వ్యాపారం చెయ్యాలంటే మళ్ళీ చైనా కంపెనీ కావాలి కదండి అని చెప్పి వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు. మార్గము లేక ఇండియా కూడా ఏం చేసిందంటే ఒక ఎయిర్టెల్ అనండి, వోడాఫోన్ అనండి, ఐడియా, సో వీళ్లకు సంబంధించిన పాత టవర్స్ ఉంటే, పాత పరికరాలు ఉంటే వాటి మెయింటెనెన్స్ మళ్ళీ మీరు చైనా కంపెనీస్కి ఇవ్వవచ్చు, వేరే మార్గం లేదు. అంతే తప్ప వాళ్ళు ట్రస్టెడ్ కంపెనీ అయితే కానే కాదు అని చెప్పాం. కానీ చూడండి, ZTE నుంచి నిన్న ఒక వార్త, మేము ట్రస్టెడ్ కంపెనీ అనే సర్టిఫికేషన్ని తెచ్చుకోబోతున్నాము, ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాము. ఎలా పెట్టాము, ఇండియాకు సంబంధించిన ఒక కంపెనీతో జాయింట్ వెంచర్ పెట్టుకొని మేము మా యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ను పెడతాము, డిజైనింగ్ ఇస్తాము, పరికరాలను కూడా ఇస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రము మీకు ఆ కంపెనీ పెట్టాలి. ఏంటి, భూమి మన భారతీయులది, అక్కడ లైసెన్సింగ్ తెచ్చుకోవడం మన బాధ్యత, వ్యాపారము చేయడము కూడా మన బాధ్యత, కానీ డిజైనింగ్, R&D ఇవన్నీ కూడా చైనా వాడిస్తాడు. రేపు మనం వెళ్ళిపోమన్నాం అనుకోండి, ఇండియన్ కంపెనీ కదా నష్టపోతుంది. ఈ ఆలోచనతో ఇవాళ చైనా వాడు ఇంత పెద్ద ప్లానింగ్, అంటే రీఎంట్రీ చేయడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ చైనా కంపెనీస్ని రానివ్వాలా, ఆపేయాలా? ఇండియా గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.